నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ఏంటి సార్ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి రాశి ఫలాలు చెప్తున్నారా? దీని గురించి చెప్పండి సార్. సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నువ్వు మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించి నాతో విషయ పరిజ్ఞానాన్ని చేయించి జనాలకు చెప్పిస్తూ ఉంటాం. మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ మీరు చెప్పాలి. తెలిసిందే, అంటే మన వాళ్ళందరూ చెప్పిందే, ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది. నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం, విశ్లేషణ నేను కొన్ని చూసే, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో రవి శనులు కలుస్తున్నారు కలయిక. అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక సైంటిఫిక్ రాశి. ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది. అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది. దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నేనైతే నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందున సూర్యుడు గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా. మీరు సూర్యోపాసనలో ఉన్నారు. రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టుగానే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ. ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం. ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి 2 రాశులే, రవి శని కలయిక. వీళ్ళిద్దరూ అంటే తత్వాలు. ఒకళ్ళు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం. ఈ రెండిట్ల కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం. ఒకటి కోల్డ్ ప్లానెట్, ఒకటి టూ హాట్, విపరీతమైనటువంటి వేడి. అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు, కానీ ఈ కలయిక వల్ల అంత మంచిగా జరుగుతుంది. ఇది ఇక్కడ శతభిష నక్షత్రంలో జరుగుతుంది. శతభిష నక్షత్రం అంటేనే అంటే అశ్వాలు. శతభిష నక్షత్రానికి మనం జంతువు తీసుకుంటే గుర్రం వస్తుంది. అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం, ఇక్కడ శతభిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం. అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా. రవికి అశ్విని కుమారులు ఏమవుతారు? పిల్లలు, ఆయన పిల్లలు. శనికి ఏమవుతారు? సోదరులు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే శతభిష నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి, కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు. బుధుడు కూడా ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో 15 డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిట్ జరుగుతుంది. దీని ప్రభావం మన మీద ఉండబోతుంది. అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటీ. అంటే ఇక్కడ మనం 12 రాసులు తీసుకున్నాం, నక్షత్రాలు తీసుకున్నాం. ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో, అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుధుడు దేనికి కారకుడు? బుద్ధి కారకుడు. మనకి కన్యా రాశి, మిథున రాశి. మిథునం మనం గోరుచిక్కులు చెప్తాం, ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ కన్యా రాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి? రవికి శనికి. అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు, ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే శాస్త్రం ఎందుకు బద్ధ శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత
ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ 30 రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ప్రతి 30 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలా ఎలా? ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనులు కలుస్తారనా? ఎలాగా? ఇప్పుడు శనేశ్వర్ల వారు ప్రతి దాంట్లోనూ నడక 2.5 ఏళ్ళు ఉంటుంది. ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది? 30 ఏళ్ళు పడుతుంది. అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు. కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి 30 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. పెద్ద రెవల్యూషన్ థింగ్ ఇది డెఫినెట్ గా. అంటే రేర్ కాంబినేషన్. అద్భుతం సార్. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవిశనులు కుంభరాశిలో. కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం. ఇప్పుడు సైంటిఫిక్ గా, అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం, సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు, ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు, లాభాల మీద కావచ్చు, అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని, రవి, అలాగే రాబోతున్నటువంటి బుధుడు. వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి? రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం. అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం, ప్రేమ, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీని మీద ప్రభావం ఉంటుంది. అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం. అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. బుధుడు బుద్ధికారకుడు. ఇక్కడ 6 కన్య రోగస్థానం. అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం. 10th, 11th, 3rd, 5th, 6th ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒకంత తేడాగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం, మిథున రాశి మిథున లగ్నం, కన్యారాశి కన్యా లగ్నం, మకర రాశి మకర లగ్నం, కుంభరాశి కుంభలగ్నం. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది. వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాశులకి కూడా చెప్పుకుందాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి. ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి. వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పారు. ఇక్కడ మనం హీలింగ్ అన్నాం. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ 100 గుర్రాల శక్తి. అంత హీలింగ్ ఏదో జరగబోతుంది. మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎవరు భయపడక్కర్లేదు. కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు, రాశుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉండాలి. ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది. ఇక్కడ రవిశనుల కలయిక ఒకటే జరుగుతుంది. అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు 3 గ్రహాలు కలిసి 15 డిగ్రీలు శతభిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు. ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మీద అత్యధికంగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు. 3 గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు, అంటే అతి దగ్గరగా వస్తున్నారు. ఉంటాయి, కలయిక ఉంటుంది కానీ దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇది పెక్యులర్ కాంబినేషన్. రైట్. ఇంకాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది. ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఈ పీరియడ్? వృశ్చిక రాశి నుంచి చూసుకుంటే మనకి అంటే ఇక్కడ జరిగే కంజెషన్ 4th 4లో జరుగుతుంది. దీని మీద ప్రభావం అధికంగా ఉంటుంది. కాకపోతే దీని అధిపతి శని మనకి మకరానికి కూడా ఆధిపత్యాన్ని వహిస్తున్నారు కాబట్టి దీని మీద కూడా అంటే తృతీయ స్థానము, చతుర్థ స్థానము, అలాగే బుధుడు వీళ్ళిద్దరి మధ్య ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అష్టమము, లాభము. అలాగే ఉన్నటువంటి గ్రహాలు తీసుకుంటే రవి అంటే 10th కర్మస్థానం మీద కూడా దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఈ స్థానాలకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు చతుర్థం అంటే కంఫర్ట్స్, డొమెస్టిక్ లైఫ్, మానసిక ప్రశాంతత, ఇల్లు, తల్లి. ఈ వాతావరణాల్లో మనకి అంటే పెళ్ళయి ఉంటే ఇల్లు, ఇంట్లో ఉన్నటువంటి అత్తగారికి కోడలికి ఇబ్బందులు వస్తే నలిగిపోయేది ఎవరు? కొడుకు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అష్టమం ఆయుష్ఠానం, వీటిలో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోవాల్సింది. అలాగే కర్మస్థానం 10th హౌస్ రవికి సంబంధించి జరుగుతుంది కాబట్టి కర్మస్థానం ఉద్యోగ ప్రాంతాల్లో మనం ఉండడం, అలాగే వ్యాపారాల్లో లాభాలు, పార్ట్నర్షిప్ల మధ్య ఈ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. తృతీయ స్థానం కూడా అయ్యింది. తృతీయం అని కాదు, విక్రమస్థానం, సోదర స్థానం కూడా. అంటే కుటుంబంలో మనం ఇబ్బంది అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి తృతీయంలో కూడా ఉన్నాడు. ఇది ఒరిజినల్ గానే శనిలో ఆయనకి ఇబ్బంది కుజుడికి. కాబట్టి మన సత్సంబంధాల్లో రిలేషన్స్ లో మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
రేపు ఒకవేళ ఏదైనా మనకి ఆస్తులు రావాలి, లాభం కదా, Mm. ఆస్తుల గురించి ఏదైనా అనుకున్నా ఇవి ఇబ్బంది. సీక్రెట్స్, 8th హౌస్ అంటే సీక్రెట్, చీకటి. అసలే ఇక్కడ చీకట్లో యుద్ధం జరుగుతుంది. అవును. శని రవి రవి శనుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో Mm. ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. అష్టమ స్థానం అయింది అది. Mm. ఇంకొంచెం నిగూఢ రహస్యాలు ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రైట్. ఇక వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏ వెజిటబుల్స్ తీసుకోవచ్చు సార్? ఇక్కడ కర్మస్థానాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి Hmm. మనకి 10th హౌస్ కర్మ పని విషయంలో Hmm. ఇక్కడ మంచి గుమ్మడికాయని కూడా మనం యాడ్ చేసుకోవాలి. లాభం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన దొండకాయలు, Hmm. తృతీయం నిమ్మకాయ, అష్టమం గోర్చు. గోరుచిక్కుళ్ళు. అంటే ఈ వచ్చే ఎఫెక్ట్ని Hmm. మనం ఈ వెజిటబుల్ థెరపీతో Hmm. ఆపేసుకోవచ్చు. ఇక మంచి గుమ్మడికాయ Hmm. మనం నివేదన చేసుకున్నా లేకపోతే తీసుకున్నా కూడా ఉత్తమమైనటువంటి కర్మస్థానంలో ఉత్తమమైనటువంటి మంచి కర్మలు. Hmm. లేదా ఒక రకంగా చేస్తే కర్మ సత్కర్మ కాబట్టి దానం కూడా చేయొచ్చు. Okay. మంచి గుమ్మడికాయని దానం చేయొచ్చు. లేదా చిన్న చిన్న ముక్కలు కోసి Hmm. బెల్లం అవి జల్లి ఆవులకి తినిపించడం ద్వారా Hmm. వాటికి చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. Hmm. గోమాత ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుంది. దైవారాధన సార్? దైవారాధన మనం సహజంగానే చెప్తున్నాం. Hmm. విష్ణుమూర్తి ఆరాధన, Hmm. అలాగే శనికి సంబంధించినటువంటి శని హనుమద్ ఆరాధన, రవికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణం. Hmm. ఇక మాఘమాసం కాబట్టి సూర్య ఆరాధన విశేషంగా చేస్తూ దగ్గరలో జరుగుతున్నటువంటి సౌరయాగాలు జరుగుతుంటాయి. అరుణ పారాయణం వినటం కానీ చదవడం కానీ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమం. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మిత.